వినాయకుడి చవితి మనం 9 రోజులు పూజ చేసుకుంటాం. అక్కడ ఆల్టర్నేట్గా ఇతర కార్యకలాపాలు చేయడం ఈ రకంగా ఉండడం వల్ల సనాతన ధర్మం కాస్త డైల్యూట్ అవుతుందనే అంశం మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? ప్రతి మతంలో కూడా అంతర్గత సంస్కరణలు ఎప్పుడు అవసరం అవుతాయి. ఓకే. అవి వేరు. ఇప్పుడు వినాయక పందిళ్ళ దగ్గర భక్తిభావంతో క్రతువులు జరిగేలాగా సెట్ చేసేసాం అనుకోండి, ఇంకొక చోట ఇంకో సమస్య మొదలైంది. దీన్ని సరి చేసేలోపు ఇంకో సమస్య. కాబట్టి అంతర్గత సంస్కరణలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే. శంకరాచార్యులు వారు వచ్చారు, అంతర్గత సంస్కరణలే చేశారు. మధ్వాచార్యులు వచ్చారు, రామానుజాచార్యులు వచ్చారు, ఎంతోమంది గురువులు వచ్చారు. అక్కడితో అయిపోయిందా? వివేకానందుడు వచ్చాడు. అంతర్గత సంస్కరణలు పూర్తి కాల, మళ్ళీ కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఒక పక్క ఉంటే అసలు వేరే బయట నుంచి వేరే మతాలు వచ్చి సంపూర్ణంగా అసలు ఈ ధర్మాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం వేరు. ఈ రెండు వేరు. ఫస్ట్ మొదటి ప్రమాదం ఏంటంటే ఇదే. ఏది? బయట మతాల నుంచి వచ్చి లేకుండా చేయడం. మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి, ఇల్లులో దుమ్ము ధూళి ఉంది, కాస్త క్లీన్ చేసుకోవాలి, అది చేసుకోవచ్చు. అదొకటి. అసలు బయట నుంచి వచ్చి మొత్తం పెట్రోల్ పోసి తగలేస్తున్నాడు ఒకడు. బయట తగలేస్తున్నా కూడా ముందు మనం ఇంట్లో క్లీన్ చేసుకుందాం, తర్వాత చూసుకుందాం. అసలు ఇల్లే ఉండదు కదా, ఫస్ట్ ఇల్లే ఉండదు కదా. ఫస్ట్ ఆ తగలబెట్టేవాడిని అడ్డుకోవాలి, లేదా అక్కడ 10 మంది బయట ఉండి రక్షకులుగా కాపలా ఉండి వాళ్ళు తగలబెట్టకుండా చూసుకుంటూ ఒక నలుగురు ఇంట్లో ఉండి క్లీన్ చేసుకోవాలి.